సో బేసిక్గా ప్రతి జిమ్లో కార్డియో చేయడం చూస్తుంటారు కదా. సో బిఫోర్ లిఫ్టింగ్ అండ్ ఆఫ్టర్ లిఫ్టింగ్ కార్డియో ఎవరు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ బిఫోర్ లిఫ్టింగ్ కార్డియో ఎవరు చేస్తారంటే లైక్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, లైక్ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఆడే వాళ్ళకు ఏంటంటే బిఫోర్ లిఫ్టింగ్ కార్డియో చేయడం వల్ల వాళ్ళ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేసే స్పోర్ట్ యాక్టివిటీస్లో ఎటువంటి బ్రేక్ డౌన్స్ రాకుండా, లైక్ మధ్యలో ఆయాసపడకుండా ఇలా లాంగ్ లాస్టింగ్గా స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయగలుగుతారు. లైక్ ఆఫ్టర్ వర్కౌట్ కార్డియో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఒక బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది డౌన్ చేయడానికి, లైక్ బాడీలో ఫ్యాట్ స్టోర్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యాట్ డ్రాప్ చేయడానికి, ఇంకా వెయిట్ లాస్ చేయడానికి ఆఫ్టర్ లిఫ్టింగ్ కార్డియో అనేది హెల్ప్ అవుతుంది. సో మనం జిమ్లో వచ్చి చేసే ప్రతి యాక్టివిటీ, మన స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ, మన మజిల్ బిల్డింగ్ కానీ, ఫ్యాట్ డ్రాప్ కానీ ఏదో ఒక దాని మీద కన్సిడర్ అయ్యి డిపెండ్ అయి ఉంటుంది. సో చేసే ముందు మనం ఒకసారి ఎందుకు చేస్తున్నామని తెలుసుకొని చేస్తే, కార్డియో చేస్తున్నా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా, అది ఎందుకు టార్గెట్ అవుతుంది అనేది తెలుసుకొని చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. సో బిఫోర్ లిఫ్టింగ్ కార్డియో, ఆఫ్టర్ లిఫ్టింగ్ కార్డియో ఎందుకు చేస్తారో తెలుసుకున్నారు కదా. ఈ రీల్ని డైలీ కార్డియో చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.